ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అది కిమ్స్ బ్యాక్ సైడ్ గేట్ అనమాట. మనం కొంచెం వెనక్కే వెళ్తే మనకక్కడ రైల్వే స్టేషన్ పడుతుంది. చాలా దగ్గరలోనే. అండ్ ఈ రోడ్డు చూసారు కదా! ఇది హైవే అనమాట. ఇక్కడి నుంచి మనం కాకినాడ వెళ్ళిపోవచ్చు. అలాగే నరసాపురం, భీమవరం, రాజోలు ఇవన్నీ కూడా మనం టచ్ చేయొచ్చనమాట. అంటే మనకి ఫుల్ ఫెసిలిటీ ఉంది. చాలా పెద్ద రోడ్డు. మనం ఇంకా స్ట్రైట్‌గా వెళ్ళిపోతే కిమ్స్ హాస్పిటల్ అనమాట. మీకు ఏదైతే ఇప్పుడు బ్యాక్ సైడ్ గేట్ చూపించానో మనకి ఆ బ్యాక్ సైడ్ గేట్‌కి, ఆ ఫ్రంట్ సైడ్ గేట్‌కి మధ్యలో ఈ హౌస్ అయితే ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తుంది కేవలం పక్కన హాస్పిటల్స్, అలాగే పక్కన మనకి ఏవైతే కావాలో కిరాణా ఐటమ్స్ కానీ ఏదైనా మనకి ఊర్లో డైరెక్ట్గా ఎంటర్ అవ్వడానికి ఇది పర్ఫెక్ట్ అనమాట. ఎందుకంటే ఈ హౌస్ని నేను ఎందుకు లిస్ట్ చేశానంటే మనకి అన్ని విధాలుగా అన్ని చోట్ల దగ్గరే. మనకి అటుపక్క చూసుకుంటే మన వెనకాల కూడా బైరాజు ఫౌండేషన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. చూసారు కదా! ఇదేనండి హౌసు. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ హౌస్. ఇది ఈస్ట్ ఫేసింగ్ గుమ్మం అనమాట. మనకిది దక్షిణం వైపు ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనం కిమ్స్ బ్యాక్ సైడ్ గేట్ దగ్గర మనకి రైల్వే స్టేషన్ పడుతుంది అనుకుని మాట్లాడుకున్నాం కదా! అది ఈ రోడ్లోంచి కనెక్ట్ అయిపోతుంది. ఫ్యూచర్లో ఇది బంగారం కాదు, వజ్రాల కన్నా చాలా విలువైనది. చూసారు కదా! ఇది ఈస్ట్ ఫేసింగ్ గుమ్మం అనమాట. ఈ హౌస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వాస్తుపరంగా చాలా కరెక్ట్గా ఉంది. అండ్ ఇది మొత్తం ఈ ఇల్లు గురించి తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెడతాను. ఈ పక్కన ఈ సైట్ చూసారు కదా! ఇది కూడా వీళ్ళు కలిపి అమ్మేస్తానంటున్నారు. ఇప్పుడు ఈ బాత్రూమ్కి వచ్చేస్తే ఇది ఇప్పుడు వెస్టర్న్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనకి స్టెప్స్ కూడా మనకి కావాల్సిన టైల్స్ వేయించి కూడా ఇస్తానంటున్నారు. అండ్ కింద గచ్చు అవన్నీ టైల్స్ అయిపోతున్నాయి. అంటే కావాలితే అని కాదు కానీ వీళ్ళే టైల్స్ వేయించుకుందామని ప్లాన్ చేసుకుంటున్నారు. మన క్లయింట్ దగ్గరుండి ఈ 2 months బ్యాక్ ఈ పైన స్టేర్ అయితే మొత్తం డిజైన్ చేయించుకుని అలాగే నెక్స్ట్ ఆ వర్క్ అంతా 2 months బ్యాక్ అయితే చేశారు. ఖచ్చితంగా మన జేఆర్ ఎస్టేట్స్లో మీరు ఇటువంటి ప్రొఫైల్స్ ఎన్నో ఉంటాయి. అండ్ మేము లిస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా కావాలనుకుంటే మన జేఆర్ ఎస్టేట్స్ నెంబర్ కింద ఇస్తున్నాను. ఖచ్చితంగా మీకు నచ్చిన ఇల్లు మీ ద్వారా వచ్చే ట్రస్ట్ మేము అది తీసుకుని మా ట్రస్ట్ కూడా మీకు ఇచ్చి ఎంతో మంచి హౌస్లు అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది. బడ్జెట్లోనే చూపిస్తాం, అసలు రాజీ పడం. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇప్పుడు సైడ్కి వస్తే మనకి బాత్రూమ్ కనిపిస్తుంది అనమాట. ఇది ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ ఇది మనకి వెస్ట్రన్ స్టైల్ వస్తుంది. ఇంకా పనులు పూర్తి అవ్వలేదు. రీసెంట్గానే 2 months బ్యాక్ నుంచి జరుగుతున్నాయి అన్నాను కదా. నెక్స్ట్ కూడా మీకు మొత్తం అన్ని ఎమ్యూనిటీస్ మనకి ఈ సర్కిల్ మొత్తం ఈ రౌండ్ ఏదైతే మనకి హౌస్ ఉందో ఆ చుట్టుపక్కల మనకి అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయి. అటు హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఏది కూడా మనకి ఎక్కువ దూరం ఉండదు, దగ్గరలోనే ఉంటుంది. ఎర్రంతును కూడా మనకి చాలా దగ్గరలో ఉంటుంది. పైనుంచి ఆ వ్యూ చూస్తున్నారు కదా, ఇవన్నీ హౌసెస్ అనమాట. చూసారు కదా ఒక్కొక్కరు ఎంత బాగా కట్టుకున్నారో. దీనిపైన మనం ఇంకొక పెంట్ హౌస్ లాంటిది వేసుకుని శుభ్రంగా చిల్ అవ్వచ్చు. అలాగే మనకి గార్డెన్లా కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైతే రోడ్డు చూస్తున్నామో ఆ రోడ్డు మనకి కిమ్స్ ఫ్రంట్ గేట్ అండ్ బ్యాక్ గేట్ కూడా తగులుతుంది. అండ్ వీటి డిస్టెన్సెస్ వచ్చేసి 2 కూడా కిలోమీటర్ కూడా ఉండదు. అంటే దట్టు అండ్ ఐ థింక్ 200 meters ఉంటుంది అటు ఇటు కలిపి. ఎక్కడ కూడా మనం అసలు
ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట. అటు మెడికల్‌గా ఇబ్బంది పడక్కర్లొద్దు అండ్ జనరల్ స్టోర్స్ కూడా ఉంటాయి. దగ్గరలో కూడా మెగా మార్ట్, ఏఎస్ఐ హాస్పిటల్స్ అండ్ ఎర్రవంతున అండ్ మీరిప్పుడు ఎలాగైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు తెలిసిపోతుందనమాట. మనకి ఇటుపక్కొస్తే స్కూల్స్ కూడా ఉన్నాయి. మనకది చాలా ప్లస్ పాయింట్ అనమాట. అండ్ మీకొక మంచి ప్లస్ పాయింట్ చెప్పనా? ఇప్పుడు ఇదే హౌస్ ఇంకొక 6 మంత్స్ కానీ అలా పెరిగితే మనకి కాస్ట్ విపరీతంగా పెరిగిపోద్దనమాట. ఇది అమలాపురం గురించి తెలిసినోళ్ళకి చెప్తున్నాను.